Hello students, welcome to botany class. In previous video, we have discussed about what is flora and what are the important components of flora and different types of flora and importance of flora. In this video, I am going to explain about how to identify unknown plants with help of taxonomic keys. ఇంతకుముందు వీడియోలో మనం ఫ్లోరా అనగానే చూసాం. ఆ ఫ్లోరాలు ఏమి కలిగి ఉంటాయి చూసాం. డిఫరెంట్ ఫ్లోరాస్ చూసాం, అంటే డిఫరెంట్ ఫ్లోరాస్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్లోరా ఎందుకు ఉపయోగపడుతుందో కూడా చెప్పుకున్నాం. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు మొక్కలు మనం తెలియని మొక్కలు అన్నోన్ ప్లాంట్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి మనకు ఉపయోగపడేటువంటి టాక్సనమికల్ ఎయిడ్స్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్ టాక్సనమికల్ ఎయిడ్ ఏదరా అంటే ఫ్లోరా అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి హెర్బేరియం, బొటానికల్ గార్డెన్స్ గురించి చెప్పుకున్నాం. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ టాక్సనమికల్ ఎయిడ్ ఈజ్ ఫ్లోరా. మన ఫ్లోరా అంటే ఏంటి, మొత్తం దానికి ఇంపార్టెన్స్ అంతా చూసాం. మామూలుగా ఏం చెప్పాను, ఫ్లోరా అనేది యూజువల్లీ ద ఫ్లోరా కన్సిస్ట్ ప్లాంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ పర్టికులర్ జియోగ్రఫికల్ ఏరియా. ఒక నిర్ణీత ప్రాంతంలో పెరిగేటువంటి మొక్కల సమాచారాన్ని కలిగి ఉన్నటువంటి పుస్తకమే ఫ్లోరాగా ఇంతకుముందు చెప్పుకున్నాం. మరియు ఇన్ అడిషన్ టు దిస్ లిస్ట్, floras may also contains descriptions of plants that are present in the particular area. In addition to, they also possess taxonomical keys. సో వీటి సహాయంతో మనము ఒక అన్నోన్ ప్లాంట్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. సో మనం ఈ ఫ్లోరాలు మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే, ఫ్లోరాలు అనేది ఒక నిర్ణీత ప్రాంతంలో పెరిగేటువంటి మొక్కల గురించి చెప్తాయి. మరియు ఆ ప్రాంతంలో పెరిగేటువంటి ఆ మొక్కలకు ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటికి డిస్క్రిప్షన్, వర్ణన మరియు అవి ఒక కీస్ అనేటువంటి వాటిని కలిగి ఉంటాయి. వాటి సహాయంతో మనము ఒక అన్నోన్ ప్లాంట్, మనకి తెలియనటువంటి మొక్కను, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కనుగొనవచ్చు. వేటి సహాయంతో అంటే టాక్సనామికల్ కీస్ సహాయంతో. విత్ హెల్ప్ ఆఫ్ టాక్సనామికల్ కీస్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫ్లోరాస్ వీ కెన్ ఐడెంటిఫై ఏ అన్నోన్ ప్లాంట్. దానికి బొటానికల్ నేము, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్లోరాలో ఉన్నటువంటి టాక్సనమికల్ కీతో మనం కనుగొనవచ్చును. సో ఈరోజు మీకు నేను ఆ ఫ్లోరాలో ఉన్నటువంటి ఆ టాక్సనమికల్ కీతో ఒక అన్నోన్ ప్లాంట్ని ఎలా ఐడెంటిఫై చేస్తారనే విషయం మనం చూస్తాం. దానికంటే ముందుగా మనం మీకు ఇక్కడ రెండు అంశాలు చెప్పదలుచుకున్నాను. మనము ఈ ఫ్లోరాల సహాయంతో ఒక ప్లాంట్ని మనం ఐడెంటిఫై చేయాలంటే మనకు ముఖ్యంగా ఆ టాక్సానమీ కొంచెం మార్ఫలాజికల్ టాక్సానమిక్ టెర్మినాలజీ అనేది తెలిసి ఉండాలా. ఆ టెర్మినాలజీ తెలియకపోతే మనము ఈ ఫ్లోరాలో ఉన్నటువంటి కీస్ను మనం అర్థం చేసుకోలేము. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ టెర్మినాలజీ అనేది నేర్చుకోవాలి. మార్ఫాలజీలో మీకు ఇంటర్మీడియట్లో కొద్దిగా వచ్చి ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఇంకా హయ్యర్ లెవెల్లో మనకు ఆ టెర్మినాలజీ నేర్చుకోవాలి. అంటే లీఫ్కి షేప్ సంబంధించినటువంటి లీఫ్, నెక్స్ట్ వాటి యొక్క స్టిప్పుల్స్ ఉన్నాయా లేదా, ఫ్రూట్ షేప్, వాటి డిఫరెంట్ క్యారెక్టర్స్కి డిఫరెంట్ లాటినైజ్డ్ టెర్మినాలజీ ఉంటుంది. ఆ టెర్మినాలజీ వస్తే మాత్రమే మనము ఆ కీస్ సహాయంతో ఓ ప్లాంట్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. తప్పిస్తే అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై అన్నోన్ ప్లాంట్ విత్ హెల్ప్ ఆఫ్ కీస్ ప్రజెంట్ ఇన్ ద ఫ్లోరా. అది ఫస్ట్ థింగ్. సెకండ్, మనం ఏం చేయాలంటే, మీకు అన్నోన్ ప్లాంట్, మీకు ఆ ప్లాంట్ ఏదో తెలియదు, ఫస్ట్ ఏం చేయాలి, ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు ఒక బుక్లో రాసుకోవాలి. ఆ క్యారెక్టర్స్ ఎలా, మీకు అంత డీటెయిల్గా తెలియకపోయినా అట్లీస్ట్ మీకు తెలిసే స్థాయిలో లీఫ్ ఎలా ఉంది, ఫ్రూట్ ఎలా ఉంది, వాటి షేప్ ఏంటి, వాటి కలర్ ఏంటి, ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఏం చేయాలి మీరంటే, ఫ్లవర్ ఎలా ఉంది, ఎన్ని స్టామెన్స్ ఉన్నాయి, ఎన్ని కార్పెల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ ఒక ఆర్డర్లో రాసుకుని తర్వాత మనం ఈ ఫ్లోరాల్లో ఉన్న కీస్ దగ్గరికి వెళ్ళాలి. అదర్వైజ్ మనకు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈ రెండు చేస్తేనే ఈ రెండు చేయగలిగితేనే ఈ ఫ్లోరాలో ఉన్నటువంటి కీ సహాయంతో మనం అన్నోన్ ప్లాంట్ను ఐడెంటిఫై చేయగలుగుతాము. అదర్వైజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. సరే, ఆ టెర్మినాలజీ మీకు ఇక్కడ కొత్తగా అనిపించవచ్చు, అయినప్పటికీ నేను మీకు వాటికి అర్థమయ్యే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ టాక్సనమిక్ కీ అనేది ఏదో చూస్తాం. టాక్సనమిక్ కీస్, ఇట్ ఈస్ ఏ డివైస్ ఫర్ క్విక్ అండ్ ఈజీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మనం మొక్కల్ని తొందరగా మరియు సులభంగా అర్థం చేసుకోవడానికి కోసం ఉపయోగపడేటువంటి సాధనాన్నే
టాక్సనామిక్ కీ అంటాం. ఈ టాక్సనామిక్ కీస్ ఎక్కడ ఉంటాయంటే టాక్సనామిక్ లిటరేచర్ సచ్ యాజ్ ఫ్లోరా, మోనోగ్రాఫ్, మాన్యువల్ అన్నటువంటి పుస్తకాల్లో ఈ కీస్ అనేటివి ఉంటాయన్నమాట. సో మనకి ఒక అన్నోన్ ప్లాంట్ని సులభంగా మరియు స్పీడ్గా తొందరగా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడేటువంటి సాధనాలనే కీస్ అంటాం. ఇది జస్ట్ టర్మినాలజీ అనమాట. మీకు చూపిస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ తర్వాత వీటి సహాయం ఇవి ఎక్కడ ఉంటాయంటే టాక్సనామిక్ లిటరేచర్ సచ్ యాజ్ ఫ్లోరాస్, మాన్యువల్స్, టాక్సానమీ జర్నల్స్లో ఇవన్నీ ఉండేటువంటి ఉంటాయన్నమాట. ద కీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ కాల్డ్ కప్లెట్. మామూలుగా ఈ కీస్ ఎలా ఉంటాయంటే ప్రతి క్యారెక్టర్కి 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొడవు మొక్క అంటే పొట్టి, దానికి కాంట్రాస్టింగ్ ఏదంటే పొట్టి. వైట్ ఫ్లవర్ ఆపోజిట్ రెడ్ ఫ్లవర్. సో ముళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉండవు. సో అలాగనమాట. సో అలాంటి 2 ఆపోజిట్ క్యారెక్టర్స్తో ఉంటాయన్నమాట. సో అలాంటి ఆ 2 ఆపోజిట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ని కీస్లు ఏమంటారంటే కప్లెట్ అంటారనమాట. ఇట్ రిప్రజెంట్ ద చాయిస్ మేడ్ బిట్వీన్ ద 2 ఆపోజిట్ ఆప్షన్స్. సో ఈ కప్లెట్ ఏం చేస్తుందంటే మనకి టాక్సానమిక్ కీలో 2 ఆపోజిట్ చాయిస్ మనకి ఆప్షన్లు ఇస్తుంది. ఆ రెండిట్లో మనం ఏదో ఒకటి ఎంచుకుంటాం, ఒకటి రిజెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలెక్ట్ చేసిన ప్లాంట్ ఫ్లవరు రెడ్ ఉందనుకుందాం. సో ఇక్కడ టాక్సానమిక్ కీలో 2 ఉంటుంది అనమాట ఆప్షన్స్. రెడ్ ఫ్లవరా, వైట్ ఫ్లవర్ అని ఉంటుంది అనుకుంటే మీరు కలెక్ట్ చేసింది ఏంటి రెడ్ ఫ్లవర్ అంటే, సో రెడ్ ఫ్లవర్ది మీరు ఎంచుకుంటారు, వైట్ ఫ్లవర్ మీరు రిజెక్ట్ చేస్తారు. సో ఇలాగా రెండు కాంబినేషన్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేవి కీలో ఉంటాయి. ఆ 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ ఏమంటున్నాం కప్లెట్ అని అంటున్నాం అన్నమాట. అండ్ దిస్ రిజల్ట్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఓన్లీ వన్ అండ్ రిజెక్షన్ ఆఫ్ అదర్. ఇందాక చెప్పుకున్నట్టు వాటిలో ఆ కప్లెట్లో ఏదో ఒకటి మాత్రమే మనం ఎంచుకుంటాం, దాని మన ప్లాంట్ సంబంధించింది. అది కానప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తాం. ఈచ్ స్టేట్మెంట్ ఇన్ ద కీ ఈజ్ కాల్ లీడ్. తర్వాత కీలో ఉన్నటువంటి ప్రతి స్టేట్మెంట్ ఏమంటామంటే లీడ్ అంటాం. మీకు నెక్స్ట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఈ కీస్ ఐడెంటిఫై చేయడం కోసం ఒక క్లియోమ్ జీనస్లో ఉన్నటువంటి కొన్ని ప్లాంట్స్ని ఉదాహరణగా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఇఫ్ యు నాట్ లెట్ మీ నో. ఓకే. సో ఇక్కడ ఈ క్లియోమ్ జీనస్ సంబంధించి ఫ్లోరాలో ఈ టాక్సానమిక్ కీస్ ఎలా ఉంటాయో చూస్తాం. చెప్పాం ప్రతి టాక్సానమిక్ కీలో 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ మనకు ఉంటాయి, 2 ఆపోజిట్ ఉంటాయి. వాటిని మనం కప్లెట్ అంటున్నామని చెప్పాను కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఫస్ట్ ఈ క్లియోమ్ జీనస్ సంబంధించి ఒక ఫ్లోరాలో ఎలా కీస్ ఉంటాయని ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చి లీవ్స్ సింపుల్, పత్రాలు సరళంగా ఉంటాయి. దానికి ఆపోజిట్ క్యారెక్టర్ వచ్చి లీవ్స్ కాంపౌండ్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇది ఒక కప్లెట్గా పిలుస్తాం ఈ రెండింటిని కలిపి. అంటే ఇందాక మనం చెప్పుకున్న కప్లెట్ అంటే 2 ఆపోజిట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిని ఒక కప్లెట్ అంటున్నాము. సో ఇది కీలో లీవ్స్ సింపుల్, దానికి ఆపోజిట్ లీవ్స్ కాంపౌండ్, సరళ పత్రాలు, సంయుక్త పత్రాలు. ఓకే. సో మీరు కలెక్ట్ చేసినటువంటి క్లియోమ్ ప్లాంట్లో ఇదైనా ఉండొచ్చు. లీవ్స్ సింపుల్ అయితే ఏమేమి ప్లాంట్స్ వస్తాయి, ఏమేమి స్పీషీస్ వస్తాయో చూస్తాం. సో లీవ్స్ మీరు కలెక్ట్ చేసిన ప్లాంట్ సరళ పత్రాలు అవి ఉంటే గ్లాండులార్, ప్యూబసెంట్ హెర్బ్స్, స్టేమన్ 6 అని అంటే ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. టాక్సానమిక్ టర్మినాలజీ అంటే ఇవే. గ్లాండులార్, ప్యూబసెంట్ హెర్బ్స్ అంటే ఏంటంటే గ్రంథియుత మరియు ప్యూబసెంట్ చిన్న చిన్న నూగు లాంటి సాఫ్ట్ హెయిర్ని ఏమంటామంటే ప్యూబసెంట్ అంటాం అనమాట. సాఫ్ట్ హెయిర్ కలిగినటువంటి మొక్కల్ని ప్యూబసెంట్ అని చెప్తారనమాట. సో మీరు కలెక్ట్ చేసినటువంటి మొక్కలో గ్రంథియుత మరియు నున్నటి కేశాలు కలిగినటువంటి మొక్కలు ఉండి ఆ మొక్కలో స్టేమన్ 6 అయి ఉంటే ఆ మొక్క ఏదై ఉండొచ్చు అంటే క్లియోమోనోఫిల్ అయి ఉండవచ్చు. సో మీరు కలెక్ట్ చేసినటువంటి క్లియోమ్ స్పీషీస్లో లీవ్స్ సింపుల్గా ఉండి నెక్స్ట్ ఆ ప్లాంట్ మీద గ్రంథియుత మరియు నువ్వు వంటి కేశాలు కలిగినటువంటి మొక్క అయి ఉండి ఆ ప్లాంట్లో ప్రతి ఫ్లవర్లో 6 స్టేమన్స్ అయి ఉంటే మీరు ఈ క్యారెక్టర్స్ మీరు కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్లో ఉంటే అది ఏ ప్లాంట్ అయి ఉండవచ్చు అంటే క్లియోమ్ మోనోఫిల్ అయి ఉండవచ్చు. ఓకే, ఇది కాలేదు. నెక్స్ట్ మీరు కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్లో కాంపౌండ్ లీవ్స్ ఉన్నాయనుకుందాం. కాంపౌండ్ లీవ్స్ ఉంటే ఎలా ఉంటుందో చూస్తాం. కాంపౌండ్ లీవ్స్లో మనకి ఇక్కడ ఓకే లీవ్స్ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్ కాదు, సింపుల్ లీవ్స్లోనే స్ట్రైగోజ్ హెర్బ్స్ అంటే ఇంతకుముందు దానికి ఆపోజిట్ అనమాట. అంటే ఇక్కడ లీవ్స్ అనేటి
హెయిర్స్ ఉంటాయి కానీ సాఫ్ట్ హెయిర్స్ కాదనమాట, కొంచెం షార్ప్గా ఉంటాయి. ఆ క్యారెక్టర్ని ఏమంటారంటే స్ట్రైగోస్ హెర్బ్స్ అంటారు. అంటే ప్లాంట్ మీద అంతా కూడా కొంచెం షార్ప్ హెయిర్స్, కేశాలు అనేటివి కొంచెం షార్ప్గా ఉంటాయి అన్నమాట. స్టేమన్స్ 10 నుంచి 12 ఉంటాయి అన్నమాట. కేసరాలు అనేటివి 10 నుంచి 12 ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ మీరు కలెక్ట్ చేసినట్టు ప్లాంట్లో ఉంటే దట్ ఈజ్ క్లియోమ్ సింప్లిసిఫోలియా. చూడండి ఒకసారి, లీవ్స్ సింపుల్ అయి ఉండి గ్లాండులా లేదా ప్యూబసెంట్ హెర్బ్స్ స్టేమన్ 6 అయి ఉంటే అది క్లియో మోనోఫిల్లా. ఈ క్యారెక్టర్స్ మీ కలెక్ట్ చేసిన ప్లాంట్లో ఉంటే అది మోనోఫిల్లాగా మీరు ఐడెంటిఫై చేస్తారు. లేదు ఆ క్యారెక్టర్ కాదు, లీవ్ సింపుల్ అయి ఉండి స్ట్రైగోస్ హెర్బ్స్ స్టామెన్స్ 10 to 12 ఉంటే అది క్లియోమ్ సింప్లిసిఫోలియా అయి ఉంటుంది. లేదు ఇందాక మన పై చెప్పిన ఆ క్యారెక్టర్స్ లేవు, మీరు కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్లో లీవ్స్ ఎలాంటి కాంపౌండ్ లీవ్స్ అయి ఉన్నట్లయితే అక్కడ ఏమేమి ఛాయిస్ వస్తాయో చూస్తాం. కాంపౌండ్ లీవ్స్ అయి ఉండి గైనాండ్రోఫోర్ అంటారు. గైనాండ్రోఫోర్ అంటే ఏంటంటే మామూలుగా ఈ ఓవరీ కింద స్టాక్ అనేది నెక్స్ట్ మీకు ఫోటోలు చూపిస్తాను. సో కుక్కవామి అంటే మొక్కలు మనం చూస్తాం. ఆ గైనీషియం కింద లేదా ఓవరీ కింద చిన్న ఒక వృందం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే గైనోఫోర్ అంటాం. అలాగే ఆండ్రీషియం స్టామెన్స్ కూడా చిన్న స్టాక్ ఉంటుంది, వాటిని ఏమంటామంటే యాండ్రోఫోర్ అంటాం. గైనాండ్రోఫోర్లో ఈ క్లియోమ్ స్పీషీస్లో ఉంటాయి. సో ఆ గైనాండ్రోఫోర్ పొడవుగా ఉండి లాంగర్ దాన్ పెటల్స్, ఆకర్షణ పత్రాల కంటే పెద్దదిగా ఉంటే సో అదేమేమి ఉండొచ్చు అంటే క్లియోమ్ గైనాండ్రాగా చెప్పచ్చు. సో మీరు కలెక్ట్ చేసిన ప్లాంట్లో లీవ్స్ కాంపౌండ్ అయి ఉండి గైనాండ్రోఫోర్ పెద్దదిగా ఉండి పెటల్స్ కంటే పెద్దగా ఉంటే మీ కలెక్ట్ చేసిన ప్లాంట్ క్లియోమ్ గైనాండ్రా అయి ఉండొచ్చు. ఈ క్యారెక్టర్ లేదు, మీరు కలెక్ట్ చేసిన లీవ్స్ కాంపౌండ్ లీవ్స్ ప్లాంటే, బట్ దానికి ఏమి గైనాండ్రోఫోరు ఉంటే చిన్నగానే ఉంటుంది, అసలు గైనాండ్రోఫోర్ లేదు. అయితే ఇక్కడ మీకు చాలా ఛాయిసెస్ ఉంటాయి. సో గైనాండ్రోఫోర్ చిన్నదిగా ఉండి లేదా లేకపోయి ఉండి గ్లాండులార్ ప్యూబసెంట్ హెర్బ్ అయితే మీరు కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ అదేమీ ఉండొచ్చు అంటే క్లియోమ్ విస్కోజా అయి ఉండవచ్చు. చూసారా ఏ క్యారెక్టర్స్ ఉండాలి క్లియోమ్ విస్కోజాకి? చూడండి ఇక్కడ కాంపౌండ్ లీవ్సే ఉండి తర్వాత గైనాండ్రోఫోర్ షార్ట్ లేదా జీరోగా ఉండి, నెక్స్ట్ ప్లాంట్ ఎలా ఉంటుంది గ్రంథియుత కేశ సాఫ్ట్ హెయిర్స్ కలిగి ఉన్నటువంటి ప్లాంట్ అయితే మీరు కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ క్లియోమ్ విస్కోజా అయి ఉండొచ్చు. లేదు ఈ క్యారెక్టర్స్ కూడా మ్యాచ్ కాలేదు, ఇంకా కాంపౌండ్ లీవ్స్లో ఏం చూస్తాం, మీ కలెక్ట్ చేసినటువంటి వాటిలో ఏంటి కాంపౌండ్ లీవ్సే కానీ గ్లాండ్రల్ ప్యూబసెంట్ హెర్బ్స్ కాదు. మరి ఏవి స్ట్రైగోస్ ఆర్ ప్రికీ హెర్బ్స్ అంటే కొంచెం సాఫ్ట్గా హెయిర్స్ కంటే షార్ప్గా ఉంటాయని అర్థం. ప్రికీ హెర్బ్స్ అంటే కుచ్చుకుంటాయి మనం టచ్ చేస్తే, అలాంటి హెర్బ్స్ కలిగి ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఏమేమి ఛాయిస్ వస్తాయంటే మళ్ళీ ఇక్కడ కొన్ని మనకు వస్తున్నాయి. ఇక్కడ చూడండి స్ట్రైగోస్ హెర్బ్స్ ప్రికీ హెర్బ్స్ అయితే లీఫ్లెట్ 5 లేదా 9 ఉంటే క్లియోమ్ చెల్దియో అని ఉంటుంది. లేదా మీరు కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్లో లీఫ్లెట్స్ 1 లేదా 3 ఉంటాయి, పత్రకాలు అనేటివి 5 నుంచి 9 ఉంటే క్లియోమ్ చెల్దియో అని, పత్రకాలు అనేటివి 1 నుంచి 3 ఉన్నట్లయితే మళ్ళీ ఛాయిసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో లీఫ్లెట్లో 1 లేదా 3 ఉండి ఆ ప్లాంట్స్ స్పార్సి ప్రికీ హెర్బ్స్ అంటే హెర్బ్స్ వీటికి ఏమి మొక్కల మీద తక్కువ ఉన్నటువంటి అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి, ఎక్కువగా స్పార్సెంట్ అదే అర్థం అనమాట, అక్కడక్కడ తక్కువ ఉంటాయి. తర్వాత స్టామెన్స్ అనేటివి 6 ఉంటాయి. వాటికి ఫ్రూట్ ఎలా ఉంటుందంటే సిలిక్వా టెర్రేట్, అదే టెర్రేట్ అంటే మీకు నెక్స్ట్ చూపిస్తాను. అలా ఆ క్యారెక్టర్స్ ఉంటే మీరు కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ క్లియోమ్ ఆస్పెరా అని అర్థం. అలా కాకుండా మీరు కలెక్ట్ చేసిన ప్లాంట్లో స్ట్రైగోస్ హెర్బ్స్ స్టామన్స్ ఎక్కువగా ఉండి ఫ్రూట్ సిలిక్వా ఫ్రూట్ అనేది ఫ్లాట్గా ఉంటే అదేమేమి ఉండొచ్చు అంటే క్లియోమ్ ఫెలీనా అయి ఉండొచ్చు, క్లియోమ్ ఫెలీనా అయి ఉండొచ్చు. సో ఈ విధంగా మనము వీటిని ఇది అనమాట ఇలా ఉంటాయి అనమాట టాక్సానమిక్ కీస్. సో మీరు కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ ఇలా ఐడెంటిఫై చేస్తారు. ఏం చేయాలి ఫస్ట్ మీకు ఐడెంటిఫై చేయాలంటే ఇలాంటి టర్మినాలజీ నేర్చుకోవాలా. సెకండ్ థింగ్ ఏం చేయాలంటే మనం కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్స్లో రూట్ నుంచి మొత్తం అన్ని పార్ట్స్ క్యారెక్టర్స్ మనం రాసుకోవాలా, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ ఫ్లోరాస్ తీసుకోవాలా. ఫ్లోరాలు ఈ విధంగా కీస్ ఉంటాయి.
ఈ కీ సహాయంతో మన ప్లాంట్స్ క్యారెక్టర్స్ కంపేర్ చేసుకుంటూ ఒకటి దాని ప్రకారం మనం వెళ్తూ పోతే ఫైనల్గా మన కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ క్యారెక్టర్స్ ఈ కీస్తో ఎక్కడ మ్యాచ్ అవుతుందో అది మీరు ఐడెంటిఫై చేసినటువంటి మీ కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్గా గమనించి ఆ మొక్కగా మీరు గమనిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియోమ్ ఫిలీనా కలెక్ట్ చేశాను అనుకుంటాం. ఇంతకుముందు నాకు ఈ మొక్క గురించి తెలియదు. మరి క్లియోమ్ ఫిలీనా ఎలా గుర్తిస్తామంటే చూడండి, ఎలా గుర్తిస్తాం దీన్ని ఎలా చేయొచ్చు అంటే క్లియోమ్ ఫిలీనా క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే మామూలుగా కాంపౌండ్ లీవ్స్ ఏమి ఉంటాయి. సరే ఫస్ట్ ఇక్కడ మీకు లీవ్స్ సింపుల్గా కాంపౌండ్ అని ఉంది. నేను లేదు క్లియోమ్ ఫిలీనా కాంపౌండ్ లీవ్స్ కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాము రిజెక్ట్ చేస్తాం. ఓకే ఇక్కడ ఇది క్లియోమ్ మోనోఫిల్లా కాదు సింప్లిసిఫోలియా కాదు అని రిజెక్ట్ చేస్తాం. ఎందుకంటే క్లియోమ్ ఫిల్లాలో మనం కలెక్ట్ చేసిన ప్లాంట్ లీవ్స్ అనేవి కాంపౌండ్ లీవ్స్. ఓకే కాంపౌండ్ లీవ్స్లో మనకి చాలా ఉన్నాయి. ఇక్కడ క్లియోమ్ గైనాంట్రా ఉంది, విస్కోజా ఉంది, చెల్దియోన్ ఉంది, క్లియోమ్ ఆస్పెరా ఉంది. సో ఇప్పుడు నేనేంటి వీటిలో నాకు తెలియదు ఈ మొక్కలో ఇది కాంపౌండ్ లీవ్స్ కాబట్టి ఏమేమి ఉండొచ్చు 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5 ఏదే ఉండొచ్చు నా కలెక్ట్ చేసిన ప్లాంట్. ఓకే ఈ 5 ఏదో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి కాంపౌండ్ లీవ్స్ గైనాండ్రోఫోర్ ఎలాంగేట్ లాంగర్ దెన్ పెటల్స్. ఓకే ఇలా ఉన్నట్లయితే క్లియోమ్ గైనాండ్రా అయి ఉంటుంది. సో అలా లేదు కాబట్టి మనకు చేసిన దీన్ని కూడా రిజెక్ట్ చేస్తాం, అది కూడా కాదు. నెక్స్ట్ టైం మీకు గైనాండ్రోఫోర్ షార్ట్ ఆర్ 0 చేసినట్లయితే మనకి ఎన్ని మిగులుతాయి విస్కోజా, చెల్దియోని, ఆస్పెరా, ఫిలీనా మిగులుతాయి. సో ఈ 4 మనం ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఈ 4 చూసుకోవాలి. గ్లాండ్యులర్ ప్యూబసెంట్ హెర్బ్స్ ఉన్నట్లయితే అదేంటి క్లియోమ్ విస్కోజా అవుతుంది. సో ఇక్కడ దీంతో మ్యాచ్ కాలేదు, సో అప్పుడు ఏం చేస్తాం దీన్ని రిజెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏం మిగిలాయి 3 మిగిలాయి క్లియోమ్ చెల్దియోని, క్లియోమ్ ఆస్పెరా, క్లియోమ్ ఫిలీనా. సో ఇక్కడ మనకి ఏం కీస్ ఏముంది లీఫ్లెట్ 5 to 9 ఉన్నట్లయితే క్లియోమ్ చెల్దియోని. లీఫ్లెట్స్ 1 2 3 ఉంటే మళ్ళీ 2 మనకు చాయిస్ ఉంటాయి. లేదు మీ కలెక్ట్ చేసిన ప్లాంట్లో లీఫ్లెట్స్ తక్కువ ఉన్నాయి అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాము చెల్దియోని కూడా కాదు అని చెప్పి రిజెక్ట్ చేస్తాం. మిగిలింది ఏది క్లియోమ్ ఆస్పెరా కానీ ఫిలీనా కానీ మీ కాంపౌండ్ లీవ్స్ ఉండి లీఫ్లెట్ 1 3 మాత్రం ఉన్నటువంటి మొక్కల్లో మీకు కలెక్ట్ చేసిన వాటిలో క్లియోమ్ ఆస్పెరా అయినా ఉండాలా, ఫిలీనా అయినా ఉండాలి. సో మనం ఎలా చేస్తాం ఇప్పుడు మీ కలెక్ట్ చేసిన ప్లాంట్లో స్పార్సి ప్రికీ హెర్బ్స్ ఉండి స్టామెన్ 6 ఉండి దానికి ఫ్రూట్ టెరేట్ అంటే సిలిండ్రికల్గా ఉంటే అది క్లియోమ్ ఆస్పెరా. లేదు ఇలా లేదు మీ కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ స్ట్రైగోజ్ హెర్బ్స్ అంటే చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి, తక్కువగా ఉంటాయి. తర్వాత స్టామెన్స్ ఎక్కువ ఉండి మనకి ఫ్రూట్ ఫ్లాట్గా ఉంటే మీరు కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ క్లియోమ్ ఫిలీనా ఉంటుంది. సో మీ కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ ఇక్కడ దీంతో మ్యాచ్ అయితే మీరు కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ క్లియోమ్ ఫిలీనా. సో ఈ విధంగా మీరు క్లియోమ్ ఫిలీనా మీ కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్గా క్లియోమ్ ఫిలీనాగా ఐడెంటిఫై చేస్తారు. ఈ విధంగా మనం ఒక అన్నోన్ ప్లాంట్ని టాక్సానమిక్ కీస్తో ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే చూడండి మీకు ఈ డయాగ్రామ్స్లో చూపిస్తాను. ఇందాక మనం చెప్పుకుంది ఇక్కడ ఫొటోస్లో ఎలా దాన్ని ఎలిమినేట్ చేస్తామనే విషయం మీకు చూపిస్తా. క్లియోమ్ జీనస్లో 5 స్పీషీస్ 6 స్పీషీస్ చూసాం కదా. సింపుల్ లీవ్స్ కాంపౌండ్ లీవ్స్గా చూస్తాం. సింపుల్ లీవ్స్ ఏమేమి ఉన్నాయి 2 మొక్కలు ఉన్నాయి, ఇక్కడ 2 వచ్చినాయి. కాంపౌండ్ లీవ్స్లో ఎన్ని ఉన్నాయి చూస్తాం. కాంపౌండ్ లీవ్స్లో ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. సో ఇట్లా ఉన్నది మీకు డైరెక్ట్ ఆల్రెడీ దాంట్లో ఫ్లోరాలో ఇట్లా ఫొటోస్ ఉంటే డైరెక్ట్గా చూసేయచ్చు. కానీ మన ఫ్లోరాలో డైరెక్ట్గా ఇలాంటి ఫొటోస్ ఉండవు, జస్ట్ ఆ కీస్ మాత్రమే ఉంటాయి. డైరెక్ట్ ఫొటోస్ ఉంటే మీరు ఈజీగా ఎడిట్ ఈ ప్లాంట్ అని చెప్పేస్తారు. డైరెక్ట్గా ఫ్లోరాస్లో ఫొటోస్ అనేటివి మనకు ఈ మధ్య కొన్ని ఫ్లోరాస్లో వేస్తున్నారు, కానీ చాలా మటుకు ఫ్లోరాల్లో డైరెక్ట్ ఫొటోస్ అనేటివి ఉండవు, జస్ట్ కీస్ మాత్రమే ఇస్తారనమాట. మనం వాటి సహాయంతో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సింపుల్ లీవ్స్లు ఇస్తే మనకు 2 మొక్కలు ఉన్నాయి. ఈ 2 మొక్కలు ఏదేదో మీకు తెలియదు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకోకి వెళ్తాం అనమాట. గ్లాండ్యులర్ ప్యూబసెంట్ హెర్బ్స్ స్టామెన్స్ 6, స్ట్రైగోజ్ హెర్బ్స్ స్టామెన్స్ 10 to 12. ఈ క్యారెక్టర్స్ చూపిస్తే అది ఈ ప్లాంట్ ఏ ఉండొచ్చు, ఆ మొక్క ఏదే ఉండొచ్చు అంటే క్లియోమ్ మోనోఫిల్లా. ఈ క్యారెక్టర్స్ ఉంటే దట్ ఈస్ క్లియోమ్ సింప్లిసిఫోలియా. ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 5 ఉన్నాయి కదా, వీటి సంగతి ఏంటో చూస్తాం. వాటిని ఎలిమినేట్ చేస్తాం.
గైనోఆండ్రోఫోర్ ఎలాంగేటివ్ లాంగర్ దెన్ పెటల్స్ ఒకటి కాంబినేషను. అలా ఉంటే దట్ ఈస్ క్లియం గైనాండ్రా అయి ఉండొచ్చు. క్లియం గైనాండ్రా. గైనాండ్రోఫోర్ షార్ట్గా లేదా అసలు లేకపోయి ఉంటే మనకి నాలుగు ప్లాంట్స్ వస్తున్నాయి. ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, 4 ఉన్నాయి. సో ఈ 4 మనం ఏదో మనకు కలెక్ట్ చేసిన ప్లాంట్ అయితే చూసుకోవాలి. గ్లాండులర్ ప్యూబసెంట్ హెర్బ్స్, స్ట్రైగోస్ ఆర్ ప్రికీ హెర్బ్స్ ఉన్నటువంటివి. సో ఇలా ఆ క్యారెక్టర్ ఉంటుంది. అది ఏమేమి ఉండొచ్చు అంటే క్లియం విస్కోసా. స్ట్రైగోస్ ఆర్ ప్రికీ హెర్బ్స్ అంటే మళ్ళీ మనకి 3 మిగులుతున్నాయి. లీఫ్లెట్స్ 5 to 9 ఉంటాయి ఇలాగా. దట్ ఈస్ లీఫ్లెట్స్ 1 to 3 ఉండొచ్చు. లీఫ్లెట్స్ 5 to 9 ఉంటే దట్ ఈస్ క్లియం చెల్దియోని. లీఫ్లెట్స్ 1 to 3 ఉంటే మాత్రం ఈ 2 మిగిలినాయి. ఆ రెండిట్లో మళ్ళీ వీటికి సంగతి చూస్తాం. ఈ 2 మిగిలే కదా. స్పార్సీ ప్రికీ హెర్బ్స్, స్టామెన్ 6, సిలిక్వా టెరేట్. స్ట్రైగోస్ హెర్బ్స్, స్టామెన్స్ మెనీ, సిలిక్వా ఫ్లాట్. నాకు చెప్పానుగా టెరేట్. ఇది ఈ ప్లాంట్ యొక్క ఫ్రూటు. టెరేట్ అంటే ఏంటంటే ఇలా రౌండ్గా ఉంటుంది ఫ్రూట్ అని అర్థం. రౌండ్గా ఫ్రూట్ అనేది రౌండ్గా కనిపిస్తుంది. సో ఇలా ఉంటే దట్ ఈస్ క్లియం ఆస్పెరా. అలా కాకుండా ఈ క్యారెక్టర్స్ ఉండి లీవ్స్ 1 to 3 ఉండి చూసారా దీని ఫ్రూట్ ఎలా ఉంది, ఫ్లాట్గా ఉంది. అందుకే దీన్ని సిలిక్వా ఫ్లాట్. సో సరే ఫ్రూట్ ఫ్లాట్గా ఉంది. ఏ క్యారెక్టర్స్ వస్తే దట్ ఈస్ క్లియం ఫెలీనా. సో ఇలా మనం చాయిస్ల ఆధారంగా యాక్సెప్ట్ రిజెక్ట్ చేసుకుంటూ మన కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్తో ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాము టాక్సానమిక్కి సహాయంతో. ఒకటి ఎలిమినేషన్ ఉంటుంది, ఒకటే యాక్సెప్టెన్స్. సో ఈ విధంగా చేసి మనం చేస్తాము. ఇది మీకు ఒక క్లియం జీనస్ ఎగ్జాంపుల్గా చెప్పాను. అయితే సో ఇలా ఐడెంటిఫై చేస్తారు. మనకు ఈ కీస్ టాక్సానమిక్ కీస్ ఐడెంటిఫై చేయాలంటే మనకు ముఖ్యంగా తెలియాల్సినవి ఫస్ట్ ఆ టాక్సానమిక్ టెర్మినాలజీ అర్థం కావాలి. మార్ఫాలజీ మీద మంచి పట్టు సాధించాలి. తర్వాత మనం కలెక్ట్ చేసిన ప్లాంట్స్ క్యారెక్టర్స్ అన్నీ మనం రాసుకోవాలి. తర్వాత మనం ఫ్లోరాస్లో ఉన్నటువంటి కీ సహాయంతో ఇట్లా మనం రిజెక్షన్ చూసుకుంటూ వెళ్తే ఆ కీస్ తర్వాత మనం కలెక్ట్ చేసినటువంటి క్యారెక్టర్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయో అది ఈ ప్లాంట్గా చెప్పచ్చు. ఇన్ కేస్ ఈ కీస్లో ఏది మీకు మ్యాచ్ కాలేదనుకోండి, అంటే ఒకటి ఏమేమి ఉండొచ్చు, ఈ ఏరియాకి కొత్తదై ఉండొచ్చు అనమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరా ఆఫ్ నెల్లూరు డిస్టిక్లో చూశారు అంటే మనకు 2 ఆప్షన్లు ఉండొచ్చు. అంటే ఈ ఫ్లోరాల మొక్క గురించి రాసిండకపోయి ఉండొచ్చు, మిస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇది కొత్త ప్లాంట్ ఉండొచ్చు అనమాట. అప్పుడు ఏం చేస్తాము, ఇంకా వేరే ఫర్దర్ వెరిఫికేషన్కి వెళ్తాం. అక్కడ కూడా మనకు కొత్తది అనిపిస్తే ఇట్ మే బి న్యూ ప్లాంట్కి మనం చెప్పి దానికి ఒక కొత్త పేరు పెట్టి అది వేరే స్టోరీ అనమాట. సో ఈ విధంగా మనము అన్నోన్ ప్లాంట్ని టాక్సానమికల్ కీస్ అవి ఎక్కడ ఉంటాయి మనకు ఫ్లోరాస్, మోనోగ్రాఫ్స్ ఇలాంటి టాక్సానమిక్ లిటరేచర్లో ఉంటాయి. వాటి సహాయంతో మనము ఈ విధంగా ఒక అన్నోన్ ప్లాంట్ని ఐడెంటిఫై చేస్తాము. సో ఈ అన్నోన్ ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడంలో మనకు ఎక్కువ యూజ్ఫుల్ అయ్యేటి ఏంటంటే ఫ్లోరాస్ అన్నమాట. సో ఇదండి మనం టాక్సానమిక్ కీస్తో మొక్కలను ఐడెంటిఫై చేస్తాము. థ్యాంక్ యూ.